మరోవైపు కీలక శాఖలు సీఎం వద్దనే ఉండటంపై విమర్శలు రేగుతున్నాయి. ముఖ్యంగా హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలను సీఎం రేవంత్ రెడ్డి డీల్ చేస్తున్నారు. ఇప్పటికే శాఖలన్నీ కొందరి వద్దేనా, ఇక వేరెవరూ లేరా అన్న ఫిలాసఫీని చాలా మంది వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక మరోవైపు విపక్షాలు సైతం పెద్ద ఎత్తున కాంగ్రెస్ తీరును తప్పుపడుతున్నాయి. తెలంగాణ స్కూళ్లలో హాహాకారాలు వినిపిస్తుంటే పేదల గోస ఎవరు వింటారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. హైడ్రా ఎఫెక్ట్తో పేదల ఇళ్లు నేలమట్టమైతే వారికి ఏం న్యాయం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. లగచర్ల తర్వాత లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు సర్కార్ యాక్షన్ను ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా తెలంగాణలో ఎన్నో సమస్యలకు సమాధానాలు కావాలని కోరుకుంటున్నారు. వీరందరికీ కేబినెట్ ఎక్స్పాన్షన్ ఒక కామాగా ఉంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపైనే ఇవాళ డిబేట్లో మనం డిస్కస్ చేయబోతున్నాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మద్ది శ్రీనివాసరెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, పైలా కృష్ణారెడ్డి గారు, బీజేపీ నేత, ఎల్చాల దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ నేత, అలాగే బండారు రామ్మోహన్ గారు విశ్లేషకుడు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. రైట్, ముందుగా శ్రీనివాసరెడ్డి గారు మీతో స్టార్ట్ చేస్తాను. సో మొత్తానికి ఎన్నోళ్ళో వేచిన ఉదయం ఇక కేబినెట్ ఎక్స్పాన్షన్ ఎప్పుడు ఏంటి అనేది క్లియర్గా డేట్ ఒకటి ఫిక్స్ చేస్తారా? ఏం జరగబోతోంది, ఎందుకు అసలు లేట్ అయింది అనే దానికి మీ సమాధానం ఏంటి? స్ట్రైట్ ఆన్సర్. ప్రధానికానికి అదేవిధంగా యాంకర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ఒకటి రోజా గారు ఖచ్చితంగా ఈ సంక్రాంతి లోపు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ 100% ఉంటుంది. 100% నో డౌట్ అట్. ఎందుకంటే మేడం ఇది ఏంటంటే జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి దీని మీద సామాజిక సమీకరణాలు కానీ జిల్లాలు కూడా ఇప్పుడు ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, హైదరాబాద్ కానీ, రంగారెడ్డి కానీ ఈ 4 జిల్లాల నుంచి కూడా ఇంతవరకు కూడా మంత్రులు ప్రాతినిధ్యం వహించలేదు ఆ జిల్లాల నుంచి, ఆయా జిల్లాల నుంచి. సో అవన్నీ కూడా కవర్ చేయాల్సిన అవసరం ఉన్నదన్నమాట అధిష్టానానికి. ఎట్ ద సేమ్ టైం సామాజిక సమీకరణాలు, అదేవిధంగా పార్టీలో విధేయత, పార్టీ కోసం కష్టపడటం, పార్టీ అధికారులు కష్టపడ్డ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా వలస వచ్చిన వాళ్ళలో కూడా ఎవరన్నా పార్టీ కోసం వాళ్ళ వల్ల ఎంత బెనిఫిట్, ఇవన్నీ అన్ని రకాలుగా చూసుకొని ఒక బేరీ చేసుకొని ఎక్కడా కూడా అసంతృప్తి రాకుండా చేయాల్సిన అవసరం ఉంది అధిష్టానం మీద. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 18 మంత్రుల వరకు నియమించవచ్చు. ఈ 18లో ప్రజెంట్ ఏంటంటే 12 అయిపోయినాయి ఓవరాల్ గా సీఎం తోటి. సో ఇంకా 6 మంత్రులు ఖాళీ ఉన్నాయి. నేను అనుకోవడం ఏంటంటే ఒక ఫస్ట్ అయితే ఒక 4గురిని అయితే నియమిస్తున్నైతే ఒక నమ్మకం ఉన్నది మేడం. అది రెండింటిని ఏదైనా పెండింగ్ పెడితే పెట్టొచ్చు, నేను అనుకోవడం నా పర్సనల్ ఒపీనియన్. అంటే అసలు ఇప్పటికే 1 year లేట్ అయింది అనేటువంటి ఇది నడుస్తూ ఉంటే మళ్ళీ 6లో ఒక 4 మళ్ళీ ఇంకొక దఫాలో ఇంకొక 2 అంటారా? ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ ఉన్నాయి మేడం. దీంట్లో ఈక్వేషన్స్ అవన్నీ ఉన్నాయి. ఆ ఈక్వేషన్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ నియామకాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఖచ్చితంగా ఈ అంటే మనం సంక్రాంతి వరకు ఒక శుభవార్త 100% వినొచ్చు, లేదంటే డిసెంబర్ లాస్ట్ వరకు ఉండడానికి కూడా చాలా అవకాశం ఉంది. ఆ విధంగానే కేంద్రంగానే అంటే మా సెంటర్ ఏదైతే ఉందో ఆ అధినాయకత్వం కానీ ఇక్కడ మా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మహేష్ అన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించిన చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే రావడానికి అవకాశం ఉంది మేడం. ఎందుకంటే ఇప్పుడు 1 year కూడా అయిపోయింది కాబట్టి ఆ లెక్క ప్రకారం చూసుకున్నా కూడా ఇప్పుడు ఖచ్చితంగా నియామకాలు జరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలా కాదు రోజా గారు. ఇప్పుడు మాది ఏంటంటే మీరు ఇందాక చెప్పారు, ఇంట్రడక్షన్ లో చెప్పారు కాంగ్రెస్ పార్టీ రకరకాలైన. కాంగ్రెస్ పార్టీకి ఓటమి గెలుపులు కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీ ఆ సేతు హిమాచలం, ఇది జీవనది లాంటిది, ఎప్పుడు ఉంటది. ఈ పార్టీ ఒకరోజు పోయేది కాదు, ఒకరోజు వచ్చేది కాదు. పర్యావరణ ఉంటది. పార్టీ అధికారులు ఉండాలి కదా అని చెప్పేసి ఆవేశపడో ఆతృతపడో ఆర్భాటంగా చేసేది కాదు. మంత్రి పదవులు కావచ్చు, టికెట్లు కావచ్చు, ఏదైనా కూడా చాలా సిస్టమేటిక్ గా ఆ ఫిల్టరేషన్ కానీ వడపోత కానీ చాలా క్రమ పద్ధతిలో జరుగుతుంది దీంట్లో. దాని ప్రకారమే ఆ మంత్రి పదవులు కూడా ఇవ్వడానికి కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా హోంశాఖ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, మున్సిపల్ శాఖ, కొన్ని కీలకమైన శాఖలు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉన్నాయి. అవన్నీ కూడా అవసరం వస్తే ఉన్నటువంటి మంత్రులు ఏదైతే రేవంత్ రెడ్డి గారు కాక 11 మంది మంత్రులు ఉన్నారు కదా, దాంట్లో కూడా రిసప్లింగ్ అంటే కొన్ని మార్పులు చేర్పులు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది డెఫినెట్ గా. ఎందుకంటే తప్పదు, ఆ విధంగా కొన్ని ఉండడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ బేరీ చేసుకొని ఈ సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమీకరణాలు, పార్టీ విధేయత, హార్డ్ వర్క్ దృష్టిలో పెట్టుకొని ఒక తయారు చేయాల్సి ఉంటుంది. కేసీఆర్ గారు ఎట్లుంటది మేడం, రోజా గారు ఎట్లుంటది అంటే ఆయన ఇష్టం. ఎవరంటే వాళ్ళు, నువ్వు మంత్రి అంటే నువ్వు మంత్రి, నువ్వు కంత్రి అంటే నువ్వు కంత్రి. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉండదు. ఎన్నో అంచనాలు, ఎన్నో లెక్కలు, ఎన్నో పత్రాల ప్రకారం దీంట్లో నియామకాలు కానీ ఇలాంటి జరుగుతూ ఉంటాయి దీంట్లో. సో దానికోసం కొంత లేట్ జరుగుతున్నమాట యథార్థమే. మనం గతంలో కూడా చూసాం. ఆ రోజు కూడా మరి కేసీఆర్ గారు కూడా ఒకేసారి వేయలేకపోయారు. ఎట్ ద సేమ్ టైం మహిళలకు కూడా తగిన ప్రాధాన్యత వేయలేకపోయారు. అలా మనం చూసాము. కానీ మేము కేసీఆర్ గారి పాలనలో కూడా ఈ కేబినెట్ ఎక్స్పాన్షన్ లేట్ అయిందని చెప్పేసి మీరు నానా యాగి చేశారు. మరి ఇప్పుడు మీరు చేసేది కూడా అదే కదా? నానా యాగి మేడం, మీరు ఒకరు చూడండి, ఆయన సొంత పార్టీ, ఆయన ఇష్టంగా మేడం, ఆయనకు మాకు సంబంధం లేదు. ఇది జాతీయ పార్టీ. మీరే చెప్పారు ఇంట్రడక్షన్ లో, జాతీయ పార్టీ రూల్స్ కానీ ఇంట్రడక్షన్. ఇది ఏంటి వాళ్ళ ఓన్ పార్టీది, సొంత బ్రాండ్ వాళ్ళది. మాది అట్ట కాదు కదా.
అంటే నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఈ ఇంపాక్ట్ వేరే ఎంటైర్ ఇండియా లెవెల్ ఆలోచించి నియామకాలు చేయాల్సి వస్తుందని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇప్పుడు ఆయన కూడా నియమించినప్పుడు మహిళల్ని నియమించలేదు. మరి మీ వరంగల్ జిల్లా కొండా సురేఖ గారిని బీసీ మహిళను, అదేవిధంగా ఒక ఆదివాసీ గిరిజన మహిళ సీతక్క గారిని కూడా పెట్టడం జరిగింది. అంటే అన్ని రకాలుగా చూడండి ఎంత ఎంత ఆలోచన ఉందో దీంట్లో. మరి మనం చూసాం అట్లా. అది టీఆర్ఎస్ అట్లుండదు. ఆయన నచ్చితే ఎవరైనా కావచ్చు, సామాజిక ఈక్వేషన్ ఉండవు, ప్రాంతీయ ఈక్వేషన్ ఉండవు, ఏముండవు. ఎలా అంటే అలా పెట్టాడు ఆయన. సో కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. ఇది మొత్తం దేశ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఒక ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి అన్ని ఆలోచించి ఒక లెక్క ప్రకారం పెట్టాల్సి ఉంటుంది. జాతీయ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కేబినెట్ ఎక్స్పాన్షన్ అనేది డిలే అయింది అనేది మీ వాదన, అంతే కదా? రైట్, దత్తాత్రేయ గారు. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు, నెక్స్ట్ 2025లో రేవంత్ ప్రభుత్వానికి చిక్కులు రావడం అనేది ఖాయంగా కనిపిస్తోంది అని అంటున్నారు. ఏ రకమైనటువంటి చిక్కులు అంటే అంతర్గతంగా పార్టీలోనే ఉండేటువంటి ఈ విషయాలు కావచ్చు, లేదంటే ఇప్పుడు ఏదైతే మీరు ఇవ్వనటువంటి హామీల విషయంలో ప్రతిపక్షాల నుంచి వచ్చేటువంటి ఒత్తిడి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా? ఇటు చూస్తే ఉన్నవి 6 సీట్లు 12 మంది, అంటే 1:2 రేషియో నడుస్తూ ఉంది. దానిలో అసంతృప్తులు ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉంది. వాళ్ళందరినీ ఏ రకంగా బుజ్జగించుతారంటారు? ఇప్పుడు రోజా గారు, మీరు ఈ మంత్రి పదవి ఒప్పుకుంటే మేము వెళ్ళిపోతాము, అల్టిమేటం జారీ చేస్తాము అన్నట్టు అది తప్పు, పచ్చి తప్పు. నేను చెప్తాను, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం జారీ చేసిన వాళ్ళు ఎవరు లేరు. అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంతో గానీ రేవంత్ రెడ్డి గారితో గానీ ర్యాలీ అవుతున్నారు, నో డౌట్. నేనేమంటున్నాను, ఇందాక బీఆర్ఎస్ వారు మాట్లాడుతూ మరి విద్యాశాఖ కానీ హోంశాఖ కానీ అదేవిధంగా మున్సిపల్ శాఖలు కానీ ఉన్నాయన్నారు. విద్యాశాఖలో మనము మొన్ననే చూసాం మేడం, మనం దాదాపుగా టీచర్ జాబ్లు 10,000 అబౌవ్ టీచర్ జాబ్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏదైనా ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన గురుకుల పాఠశాలలో దాదాపు 90% వాటికి కూడా ఎక్కడ కూడా బిల్డింగ్లు, ఓన్ బిల్డింగ్లు ఉన్నటువంటి దాఖలాలు లేవు. మరి మా రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత మొన్న మేము ప్రజాపాలన భాగంగా డోర్నకల్ ఇన్ఛార్జ్ కూడా చేశాను నేను. మరి అక్కడ చూసినట్టయితే ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు 200 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి ఇంటిగ్రేటెడ్ సమీకృత గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది మేడం. అదేవిధంగా విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేసి దానికి ఒక చైర్మన్, కమిటీ మెంబర్ను కూడా నియమించడం జరిగింది. అదేవిధంగా ఇన్నాళ్ళు కేసీఆర్ ఎవరిని కూడా ఉన్నటువంటి యూనివర్సిటీలు 12 యూనివర్సిటీలు కూడా ఎవరిని కూడా వైస్ ఛాన్సలర్ నియమించలేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వైస్ ఛాన్సలర్ కులాలు సామాజిక అన్ని రకాలుగా ఆలోచించి ఒక సామాజిక కోణంలో కూడా అన్ని రకాల యూనివర్సిటీలకు కూడా మరి వైస్ ఛాన్సలర్ నియమించడం జరిగింది. మరి తెలంగాణ యొక్క భాషను కానీ ప్రాంతానికి ఉంటిపడంగా చాకల ఐలమ్మ పేరు మీద కానీ అదేవిధంగా సోరవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు మీద కానీ అన్ని రకాల యూనివర్సిటీల పేరు పెట్టడం కూడా జరిగింది. ఎన్నో రకాలుగా మనం గమనించాం ఇక్కడ. అదేవిధంగా పోలీస్ శాఖలో కూడా కానిస్టేబుల్ జాబ్ అన్ని కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అది చాలా స్పష్టంగా మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాము. మరి ఎక్కడ కూడా వాళ్ళకు ఇబ్బంది కలగకుండా రకరకాల శాఖలను కూడా ఏర్పాటు చేసి పోలీసులను ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేసి లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఫెయిల్ కాకుండా కూడా రేవంత్ రెడ్డి గారు కానీ తన మంత్రివర్గం కానీ సహచరులు కూడా అందరూ చూస్తూ ఉన్నారు, మనం గమనిస్తున్నాము. మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కూడా అన్ని మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, అన్నిటి కూడా దానికి సంబంధించినటువంటి వాళ్ళు పర్యవేక్షణ చేస్తూ మరి అవన్నీ డెవలప్మెంట్ ఎప్పటికప్పుడు యాక్టివిటీ చేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్ కూడా చూసాము, కొన్ని మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ విలీనం చేసే విషయాన్ని కూడా చర్చించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మనం హైదరాబాద్ లో వర్షాలు అనుకోకుండా వచ్చినప్పుడు కానీ మధ్యలో నీటిని ఎలా తీసివేయాలని ఒక బృహత్తర కార్యక్రమాన్ని కూడా రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇవాళ ప్రణాళికలు రూపొందించి అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు చూడండి మేడం, ఒక్కొక్క నేను ఏదైతే కమిషన్లు ఏదైతే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారో ఎలిగేషన్ చేస్తున్నారో ఆరోపణలు చేయడం కాదు. ఇక్కడ ఏదైతే శాఖలు లేని మంత్రులు మొత్తం సహజంగా ఎవరికి కేటాయించిన శాఖలు మొత్తం ముఖ్యమంత్రి పదవిలో ఉంటుంది, కామన్. అది అల్టిమేట్ గా దానికి అది కామన్. ఇంకొకటి ఎల్లకాలం సీఎం దగ్గరే ఉండవు కదా. ఇంకొకటి మేడం, మీరు ఒకటి స్వర్ణ గారు ఏంటంటే ఇక్కడ మన రాజ్యాంగంలో ఒక లాయర్ని ప్రాక్టీసింగ్ అంటే ఒక రాజ్యాంగంలో ఉందంటే 15% వరకు మంత్రులు ఉండొచ్చు ఉంది. కానీ 15% అంటే 119 కాబట్టి 18 మందిని ఇక్కడ యాక్చువల్ గా కాదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే చట్టంలో అట్లా లేకుండా ఉండాలనే ఉద్దేశం లేదు ఇక్కడ ఎవరికి కూడా. కాకపోతే ఏంటంటే ఫీజిబిలిటీ చూసుకొని సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఒక ఎంబీసీ మంత్రి కావాలి, ఒక మైనారిటీ వ్యక్తి కావాలి, అదేవిధంగా ఒక ఎస్టీ సామాజిక వర్గం ఎన్ని రకాల ప్రాంతాలు ఎన్నో రకాల సమీకరణాలు చూసుకొని మరి అవన్నీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇందాక బండారు రామ్మోహన్ రావు గారు కూడా చక్కగా చెప్పారు. ఎందుకంటే ఏజ్టం చాలా ఉండాలి ఇక్కడ పార్టీ. ఇక్కడ ఎవరు కూడా అదేవిధంగా ఎవరు కూడా అల్టిమేటం జారీ చేసే వాళ్ళు అల్టిమేట్ గా ఎవరు లేదని కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఆ పార్టీల కాంగ్రెస్ పార్టీల ఫస్ట్ నుంచి కూడా అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అందరికీ తెలిసిన విషయం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల పాటు అంటే కూడా అంతర్గత ప్రజాస్వామ్య కారణం. అమలుగా గొడవలు వచ్చినప్పుడు నువ్వెంత అంటారు, కానీ బయట వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఆటోమేటిక్ అందరూ ఒకటేతారు. ఎలాంటి సందేహం లేదు. మనం చూసాము. శ్రీనివాస్ గారు, అయితే కొన్ని తప్పుడు నిర్ణయాలు కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది అని అంటున్నారు. వాటిలో బీసీ కమిషన్ కావచ్చు, జీవోల విషయంలో పొరపాటు పడి మళ్ళీ కోర్టు వరకు వెళ్లి కోర్టు చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని సవరించుకోవడం వచ్చు, ఇవన్నీ తప్పుడు నిర్ణయాలుగా చెప్తున్నారు. మరి మీ వాదన ఏంటి దానిపైన?
రోజా గారి నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు కాదు అవి. నిర్ణయాలు ఏంటంటే ఆ జీవోలు ఏంటి, డెడికేషన్ కమిషన్ వేయని కోర్టు చెప్పింది కాబట్టి డెడికేషన్ కమిషన్ వేయడం జరిగింది తప్ప ఆ కమిషన్ వేయకూడదని ఎక్కడా లేదు. గతంలో మనం చూసాం కదా, ఆ కమిషన్ చేసింది ఓకే, కోర్టు చెప్పిన తర్వాత అల్టిమేట్ సుప్రీమో కోర్టు అనేది ఏంటంటే సుప్రీమో. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా మా ప్రభుత్వం కూడా ఎలాంటి మేనమేషాలు ఇవ్వకుండా టుబీ ఫ్రాంక్ గా మళ్ళీ ఏమంటే డెడికేషన్ కమిషన్ కూడా వేయడం జరిగింది. మరి అంతకుముందు ఉన్న నిరంజన్ గారు ఉన్నారు దానికి బీసీ కమిషన్ కి, ఆయన కూడా సూచనలు సలహాలు ఇస్తున్నారు వాళ్ళ కమిషన్ కూడా. తర్వాత కూడా వీళ్ళతోటి మన డెడికేషన్ కమిషన్ వేయడం కూడా జరిగింది. మరి వాళ్ళు కూడా రిపోర్ట్ అనేది కూడా తీసుకొచ్చి మన పార్టీ ప్రభుత్వానికి కూడా మరి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇవాళ తెలంగాణ కాదండి, మీరు ఒకటి గమనించాలి దయచేసి రాజకీయ ప్రధానికం. ఇవాళ భారతదేశ చరిత్రలో ఎవ్వరు కూడా సాహసానికి పూనుకోలేదు. ఇవాళ బీసీ కులగణన చేయడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. బీసీ కులగణన చేసి వాళ్ళ యొక్క రిజర్వేషన్ తామాషా పద్ధతి ప్రకారం స్థానిక సంస్థలు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మరి మీరు ఇంకోటి కూడా చూసారు ఇక్కడ, ఇంతకుముందు కూడా మరి సోదరుడు బీఆర్ఎస్ సోదరుడు మాట్లాడుకుంటున్నారు. ఇవాళ చూడండి, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాదాపు వెనకబడిన తరగతులకు ఎవరికైతే ఉందో వాళ్ళకి 17 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో ఉన్నారు, మరి ఏ రోజు ఆయన గుర్తు రాలేదు. ఇవాళ మనం చూసుకున్నట్టయితే మరి రకరకాల ముదిరాజు కార్పొరేషన్ కావచ్చు, అదేవిధంగా యాదవ్ కార్పొరేషన్ కావచ్చు, మున్నూరు అంటే చూడండి మీరు సామాజికంగా ఎవరైతే ఉన్నారో దాంట్లో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ లో గంగపుత్ర కావచ్చు, అన్ని రకాల కార్పొరేషన్లు అన్ని కులాలకు సామాజికంగా వాళ్ళకు కూడా న్యాయం జరిగే విధంగా మరి ఎస్సీలలో కూడా మళ్ళీ ఉపకులాలకు కూడా ఒక కమిషన్, ఎస్టీలలో కూడా ఉపకులాలకు కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేసుకుంటూ చాలా కూలంకుషంగా, అంటే ఎక్కడ కూడా వాళ్ళకి అన్యాయం జరగకుండా, అంటే ప్రతి ఒక్క సామాజిక సమీకరణాన్ని ఈబీసీకి ఒక కమిషన్, అంటే ఎవరికైనా సరే ఒక కాంప్రహెన్సివ్ గా అందరూ కూడా న్యాయం జరగని ఉద్దేశంతో వాళ్ళ ఏదైతే కమిషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే శ్రీనివాస్ గారు, రామ్మోహన్ గారు ఇంకొక పాయింట్ కూడా రైజ్ చేశారు. ఉన్నటువంటి మంత్రిత్వ శాఖల్లో ఉన్నటువంటి మంత్రులు సక్రమంగా చేయట్లేదు. ఇక కొత్త మంత్రిత్వ శాఖల గురించి ఎదురు చూడడం కంటే ఉన్న మంత్రిత్వ శాఖలు సమర్థవంతంగా పనిచేసేలా చూడాలి అని చెప్తున్నారు. మీరు ఒకటి రోజా గారు, మంత్రులు పని చేయలేదని ఎక్కడా లేదు, మీరు దయచేసి గమనించాలి. ఎలిగేషన్ ఏంటంటే ఎక్కడ కూడా మంత్రుల మీద ఈ రోజు వరకు కూడా సంవత్సరం దాటింది మొన్న 1 year ఎక్కడ కూడా మంత్రుల మీద వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఎక్కడ కూడా ఎలాంటి ఎలిగేషన్, ఇది చాలా స్పష్టం. ఎందుకంటే ఎవరైతే సంబంధ మంత్రులు వారి యొక్క శాఖల్ని చాలా చక్కగా నిర్వహించారు, ఎలాంటి సందేహం. ఈ 1 year లో మేము ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా పబ్లిక్ డొమైన్ లో పెట్టాము. రేవంత్ రెడ్డి గారు కూడా తన ట్విట్టర్ అకౌంట్ లో కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టాము. మేము మా అకౌంట్లు అన్ని పబ్లిక్కే. ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏం చేసేది ఏది కూడా ఎవరు తెలిసేది కాదు. మామూలు వాళ్ళకి మాలాంటి కాదు కదా, అక్కడ ఉన్న మంత్రులకు కూడా తెలిసేవాళ్ళు కాదు, మంత్రులకు అపాయింట్మెంట్ ఇచ్చేది కాదు, ఎమ్మెల్యేలు అయితే ఇక అసలు ఆ ఎమ్మెల్యేకి వచ్చేటోళ్ళు కూడా కాదు. నేను చూసా ప్రత్యక్షంగా. కానీ కాంగ్రెస్ పార్టీ అలా లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఒక మామూలు వ్యక్తి కూడా కలిసే అవకాశం ఉంది. ఒక ఎవరు మనం చూసాం మన పారా ఒలింపిక్స్ కానీ అంత బిజీలో కూడా అందరిని కలవడానికి కూడా ఆయన ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఆయన ఇన్ ద పీపుల్, పబ్లిక్ నుంచి వచ్చినోడు తప్ప డంపింగ్ అయినాడు, జంపింగ్ అయినాడు, కార్పొరేట్ నుంచి వచ్చినోడు కాదు రేవంత్ రెడ్డి గారు. తను కూడా చాలా సార్లు ఆ విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చేశారు. ఎలక్షన్ల ముందు అంటే 2017 అక్టోబర్ లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఒక భూమి తీసుకొచ్చి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి చాలా కీలకమైన వ్యక్తిగా వ్యవహరించారు. అట్లాంటి వ్యక్తి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ ఇంత ముందుకు వచ్చింది. మరి విస్తరణ చేసినప్పుడు కూడా, పదవులు ఇచ్చినప్పుడు కూడా ఆయా సామాజిక సమీకరణ దృష్టిలో పెట్టుకొని ఇవ్వాల్సి ఉంటుంది తప్ప ఇది ప్రాంతీయ పార్టీ లాగా ఉప ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ లాగా కాదని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తాను.